సెల్ ఫోన్లు అందరూ సెల్ ఫోన్లు సార్ సార్ ఉన్నా సార్. 2025 మేరకు మరియు జిల్లా కలెక్టర్ జిల్లా తిరుపతి వారి ఆదేశములు పార్ట్ తేదీ 28/1/2025 మేరకు ప్రిసైడింగ్ ఆఫీసర్ గారి పూర్తయినందున ఈ నేను చేసుకున్న అదృష్టం కింద నేను బాలయ్య బాబు గారి అభిమానం కావడంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన అభిమానం కావడంతోనే తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొనడం, తెలుగుదేశం పార్టీ కోసం నేను పనిచేయడం. బాలయ్య అంటే ప్రాణం, బాలయ్య అంటే మాకు ఆరాధ్యం, బాలయ్య లేనిది వ్యర్థం మా జీవితం. కాబట్టి మా జీవితం బాలయ్యకు అంకితం. కాబట్టి బాలయ్య గారి ఆశీస్సులతోటి మేము ఈ మున్సిపల్ కౌన్సిల్ అందరి సహకారంతో, మా ఎంపీ గారు పారిశ్రామిక సహకారంతో, తప్పకుండా కౌన్సిల్ సహకారంతో తప్పకుండా బాలయ్య గారు ఆదేశాల మేరకు హిందూపురాన్ని అభివృద్ధి చేస్తాం, వేగవంతంగా అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా ఎక్కడ కూడా అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలని బాలయ్య సంకల్పాన్ని నెరవేరుస్తూ ఆయనకి ఎప్పుడు కూడా ఇంత మచ్చ రాకుండా మా కౌన్సిల్ పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. జై బాలయ్య జై బాలయ్య అంటే జై బాలయ్య నినాదం కాదు, అది మా జీవన విధానం. కాబట్టి ఆయన అనుకున్న క్రమశిక్షణ, ఆయన అనుకున్న తీరులో మేమంతా పనిచేసి ఆదర్శంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలుసు. బాలయ్య బాబు గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ పేరుమైన అవకాశం కల్పించినందుకు ఆశీర్వదించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. లోకల్ తీసుకోండి. కౌన్సిలర్ ఎన్నుకున్నారు ఇక్కడ అంజనా కొద్దిగా ఇంకొద్దిగా ఓకే ఓకే అదే లేడీస్ అని తీసుకున్నాను. వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మొన్ననే సీఎం గారిని హైదరాబాద్ కలిసినప్పుడు కూడా వెంటనే పని మీద వెళ్తున్నాం. సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు ఒక హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన, ఎందుకంటే ఆయన కూడా చెప్పారు మొన్న, ముఖ్యంగా మా బాలయ్య కాదు అక్కడ అది పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ప్రాతినిధ్యం వహించిన కాన్స్టిట్యూయెన్సీ, అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా
ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కాన్స్టిట్యున్సీ మన హిందూపురం. పక్కనే ఎయిర్పోర్ట్ ఉండడం కానీ, లేకపోతే ఆనాడు నాన్నగారు ప్రారంభించిన పారిశ్రామిక వాడైతేనేమి, లేకపోతే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనుసంధానం చేసి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ నీళ్లు అందించడం అయితేనేమి, అభినవ భగీరథుడు ఆయన, అలాగే కియా లాంటి పరిశ్రమలు రావడం అయితేనేమి, ఇప్పుడు ఇంకా ఎన్నో పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. చర్చలు జరుగుతున్నాయి వాళ్ళతో, వాళ్ళకి కావాల్సిన అవసరాలేంటి వాటిలన్నింటినీ కూడా. సో త్వరగతిన హిందూపురం ఒక తలమానికంగా మన రాష్ట్రంలోనే నిలబడడానికి మా అందరి శాశ్వత అందరి కౌన్సిలర్స్ ఇప్పుడు అందరికీ వారికి అయితేనేమి, ప్రభుత్వ అధికారులకు అయితే మీకు, మీ అందరికీ పాత్రకి అందరికీ కూడా అయితే నేను మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సినిమాల్లో పాటు రాజకీయాల్లో కూడా బాలయ్య తిరుగులే వెళ్ళకొచ్చా? నిస్వార్థంగా ఎటువంటి స్వార్థం లేకుండా ఇప్పుడు ఈ యొక్క మన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి తప్పకుండా నా దృష్టాంతం ముఖ్యంగా నా హిందూపురాన్ని అభివృద్ధి చేయడం మీద. పార్టీకి ఎప్పుడు ఎటువంటి సేవలు ఉన్నా అవసరం ఉన్నా నేను వాళ్ళకి అందుబాటులో ఉంటాను. ఒక ఈ హిందూపురం కాదు, ఆ రకంగా నా సేవలు పార్టీ బలపరచడానికి తెలియదు విషయంలో ఎక్కడ అవసరమైతే రాష్ట్రమంతా ఉంటాయి. వేయడానికి సందేహం వలపై ఎందుకు వెతికినా అందరినీ బాలయ్య గారికి ఇప్పుడు సినిమాకి ఇచ్చారు అంటే పద్మభూషణ్. పద్మభూషణ్ అంటే మనకి ఫైన్ ఆర్ట్స్. సో దానికి సంబంధించి నటుడిగా ఇచ్చారు. సరే నటుడిగా నాకు ఇంకా సంతృప్తి నేను చెందలేదు, ఇంకా ఎంతో ఉంది. నేను అన్నాను చాలా మంది ఏదో పక్కదారి పట్టేటప్పుడు ఏదో కనుమరుగు అవుతున్నప్పుడు అప్పుడు ఏదో కొంచెం ట్రాక్ మార్చడం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కానీ అలా నేను ఆమోదం వస్తుందని తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను. మొన్ననే సీఎం గారిని ఇక్కడ హైదరాబాద్ కలిసినప్పుడు కూడా వెంటనే పని మీద వెళ్తున్నాం. సో వెంటనే మీ యొక్క సహాయ సహకారాలు ఆయన ఎక్కువగా ఎప్పుడు ఒక హిందూపురం అంటే ఒక ప్రత్యేక పరిచయం వహించిన కాన్స్టిట్యుయెన్సీ, అలాగే అది కాకుండా కూడా భౌగోళికంగా ఎంతో మంచి భవిష్యత్తు ఉన్న కాన్స్టిట్యుయెన్సీ మన హిందూపురం.